డ్రైవర్ హోటల్ కాందారుకు పోని. హోటల్కి ఎందుకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు. ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టు ఉంటుంది. చేసినట్టుంది. అలాంటి బోర్ కొట్టే కదరా మార్పు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు 4 కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి. ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ నుంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకు సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్ టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ? నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నో, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. వెయిట్, ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా 2 బ్రహ్మచారులు ఉంటున్నారు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నాం. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్ లో రేడియో ఇంజనీర్ అయ్యావు. నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు. దుబాయ్ లో ఉద్యోగం మానేసి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా. అప్పుడు మనకు అన్ని లేడీస్ బేరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా? దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా. తలుపు మన్మథా, నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనపడేలా అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భారపురిలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా సార్. మన్మథా, శ్రీదేవి, భారప్రియ, విజయశాంతి. ఇదేమిటిరా? శ్రీదేవి ఎదురవుతుంది అనుకుంటే సూర్యకాంత ప్రత్యక్షమైంది. స్వీట్ 16 కనపడుతుంది అనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మథా, కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా? ఇక పోను 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయ్ మేలు. ఎవడ్రా ఈ మిడత మొహం? వానరమ్మా, ఇతను నా ఫ్రెండ్. దుబాయ్ నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఒరే దుబాయ్ అబ్బాయి, నాకు పేరుందండి. నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయలు దాకా ఇస్తానండి. ఆ లెక్కని తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు, కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా? నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు. అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అద్దె 300 రూపాయలు తీసుకుంటున్నారు. వీడికి 20 రోజులకే 1000 రూపాయల. కాపురానికి 300. కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిదా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు. రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది. అందుకే అపరాధ రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా? రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుము చెల్లించేశాను. మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ? మన్మథా, వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళకి అడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ. ఆవిడ అతి తెలివి నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు. అందుకని కడిగే వంతున రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపటం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6వ జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు.